ఆగస్టు 12 చరిత్రలో ఈరోజు అలహాబాద్ మొదటి ఒప్పందం 1765 ఆగస్టు 12న సంతకం చేయబడింది. ఈ ఒప్పందం మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి రాబర్ట్ క్లేవ్ మధ్య జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం షా ఆలం బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల దివానీ హక్కులను బ్రిటిష్ వారికి ఇచ్చాడు. దివానీ అంటే ఆదాయాన్ని సేకరించే హక్కు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వబడింది. బ్రిటిష్ పాలన మూలాలను భారతదేశంలో మొదటిసారిగా స్థాపించడం ఇక్కడి నుండి ప్రారంభమైంది. ఈ ఒప్పందం ప్రకారం అవధ్ నవాబీని మళ్లీ షుజా ఉద్ దౌలాకు అప్పగించారు. అదే సమయంలో అలహాబాద్ ఇంకా కారా ఈ రెండు జిల్లాలు అతని నుండి లాక్కొని మొఘల్ చక్రవర్తి షా ఆలంకు బ్రిటిష్ వారు అప్పగించారు. మొఘల్ చక్రవర్తి షా ఆలంకు ఈస్ట్ ఇండియా కంపెనీ 26 లక్షల రూపాయల వార్షిక పింఛన్ను ఇవ్వడానికి అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాల్లో ఎలాంటి పన్ను చెల్లించకుండా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛను కంపెనీకి కల్పించారు. విక్రమ్ సారాభాయ్ 1919 ఆగస్టు 12న అహ్మదాబాద్లో జన్మించారు. విక్రమ్ సారాభాయ్ ఒక భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఇంకా ఖగోళ శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోని ప్రారంభించింది ఆయనే. అందుకే విక్రమ్ సారాభాయ్ని భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడుగా పరిగణిస్తారు. విక్రమ్ సారాభాయ్ కుటుంబం విద్యావంతులు, సంపన్నులు. ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. విక్రమ్ సారాభాయ్ గుజరాత్లో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. తర్వాత ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని, ఆపై డాక్టరేట్ పట్టాని పొందారు. ఆయన నాయకత్వంలో భారతదేశం మొదటి ఉపగ్రహం ఆర్యభట్టని 1975లో ప్రయోగించింది. విక్రమ్ సారాభాయ్ భారతీయ సైన్స్, పరిశోధన ఇంకా విద్యా రంగాల్లో అనేక సంస్థలను స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దీనితో పాటు దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి సారాభాయ్ అనేక ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆయన 52 సంవత్సరాల వయసులో 30 డిసెంబర్ 1971న మరణించారు. సారాభాయ్కు మరణానంతరం 1966లో పద్మభూషణ్, 1972లో పద్మవిభూషణ్ లభించాయి. 1948 ఆగస్టు 12న స్వతంత్ర భారతదేశం తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. గ్రేట్ బ్రిటన్ను ఓడించి భారత హాకీ జట్టు స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్ క్రీడలు 1948 జూలై 29న లండన్లో ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 15 మంది ఆటగాళ్లతో కూడిన హాకీ జట్ లండన్ బయలుదేరింది. తొలి రోజు ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ ఆడగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో భారత్ 8-0తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో భారత్ 9-1తో అర్జెంటీనాను ఓడించింది. దీని తర్వాత 1948 ఆగస్టు 12వ తేదీన ఫైనల్ పోటీ జరిగింది. గ్రేట్ బ్రిటన్తో భారత్ పోటీ పడింది. ఈ మ్యాచ్లో భారత్ 4-0తో బ్రిటన్ను ఓడించింది. హాకీలో భారత్కు ఇది వరుసగా 4వ స్వర్ణం. ఎందుకంటే అంతకుముందు 1936 జర్మన్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు 8-1తో జర్మనీని ఓడించి స్వర్ణం సాధించింది. అయితే స్వాతంత్ర్యానంతరం పరిస్థితి వేరు. ఎందుకంటే భారత హాకీ జట్టులోని చాలా మంది మంచి ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టులోకి వెళ్లిపోయారు. అప్పటికి భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజయాన్ని నమోదు చేసింది. బ్రిటిష్ గడ్డపై భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరడం ఇదే మొదటిసారి. 1981 ఆగస్టు 12న ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ అంటే IBM తన మొదటి పర్సనల్ కంప్యూటర్ను ప్రారంభించింది. ఈ కంప్యూటర్ పేరు IBM 5150. దీని ధర $1565. ఈ కంప్యూటర్లో ప్రధాన సిస్టమ్, యూనిట్, కీబోర్డ్, మానిటర్, ప్రింటర్ ఇంకా మెమరీ కార్డు ఉన్నాయి. 1980 సంవత్సరానికి ముందు IBM మినీ ఇంకా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లను మాత్రమే తయారు చేసేది. అవి చాలా ఖరీదైనవి, పైగా భారీగా ఉండేవి. వాటిని ఒక చోట నుంచి మరో చోటికి తీసుకువెళ్లడం చాలా కష్టంగా ఉండేది. అందువల్ల 1980లో కంపెనీ ల్యాబ్ డైరెక్టర్ బిల్ లోకు వ్యక్తిగత కంప్యూటర్ను తయారు చేసే బాధ్యతను అప్పగించింది. బిల్ 12 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సేల్స్ ఇంకా మార్కెటింగ్కు సంబంధించిన అన్ని పనులను చేయటం దీని పని. ఒక సంవత్సరంలోనే IBM మొదటి పర్సనల్ కంప్యూటర్ సిద్ధమైంది. ఇది ఆగస్టు 12న ప్రపంచానికి పరిచయమైంది. 19
1877 ఆగస్టు 12న థామస్ ఆల్వా ఎడిసన్ ఫోనోగ్రాఫ్ను కనుగొన్నాడు. ఫోనోగ్రాఫ్ అనేది ధ్వనిని రికార్డ్ చేయగల ఇంకా పునరుత్పత్తి చేయగల పరికరం. ఎడిసన్ చేసిన ఈ ఆవిష్కరణ ఆ సమయంలో చాలా ముఖ్యమైంది, ఎందుకంటే ఇది ధ్వనిని శాశ్వతంగా రికార్డ్ చేయగల మొదటి పరికరం. తర్వాత అది గ్రామోఫోన్ ఇంకా రికార్డ్ ప్లేయర్ అని పిలువబడింది. ఎడిసన్ ఫోనోగ్రాఫ్లో మెటల్ సిలిండర్లు ఇంకా టిన్ ఫాయిల్ను ఉపయోగించారు. అతను ఒక సిలిండర్పై ఒక స్టైలస్ని ఉపయోగించాడు, అంటే ఒక సూదిని ఉపయోగించాడు. అది ధ్వని తరంగాల ప్రకారం కంపిస్తుంది. దానిని రికార్డ్ చేయటానికి సిలిండర్పై గుర్తులు పెడుతుంది. సిలిండర్ పునః ప్రారంభించినప్పుడు సూది అదే గుర్తుల ద్వారా కదులుతుంది, ధ్వనిని పునరుత్పత్తి చేస్తుంది. ఎడిసన్ ఈ పరికరం ముందు ప్రసిద్ధ పిల్లల కవిత మేరీ హాడ్ ఏ లిటిల్ లాంప్ పాడాడు. పరికరం దానిని బాగా రికార్డ్ చేసింది. తరంగాల రూపంలో ధ్వనిని విజయవంతంగా రికార్డ్ చేయటం ఇదే మొదటిసారి. 1851 ఆగస్టు 12న ఐజాక్ పెరిట్ సింగర్ కుటుంబ యంత్రానికి పేటెంట్ పొందాడు. ఐజాక్ సింగర్ ఈ యంత్రాన్ని అభివృద్ధి చేసి తన కంపెనీ సింగర్ కంపెనీ ద్వారా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అతను తయారు చేసిన కుట్టు మిషన్లు వాటి దృఢత్వం, వాడుకలో సౌలభ్యం కారణంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ఐజాక్ కేవలం 11 రోజుల్లోనే అత్యంత ఆధునిక కుట్టు మిషన్ను రూపొందించాడు. ఆ రోజుల్లో ఒక కుట్టు మిషన్ ధర $10. ఈ కుట్టు మిషన్ చాలా ప్రజాదరణ పొందింది. 1860 నాటికి అతని కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కుట్టు యంత్రాల తయారీదారుగా మారింది. సింగర్ చేసిన ఈ ఆవిష్కరణ కుట్టు పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది బట్టలు కుట్టడం చాలా వేగంగా, సమర్థవంతంగా చేయగలిగింది. సింగర్ రూపొందించిన కుట్టు యంత్రాలు వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయటమే కాకుండా ప్రజలకు కొత్త ఉపాధి, వ్యాపార అవకాశాలను కూడా సృష్టించాయి. అంతర్జాతీయ యువజనుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 12న జరుపుకుంటారు. ఇది 1999లో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. 2000 సంవత్సరం నాటి నుండి ఏటా ఈ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం లక్ష్యం యువత పాత్ర, వారి సమస్యలపై అవగాహన కల్పించడం. అంతర్జాతీయ యువజన దినోత్సవం యువత సమస్యలను, విద్య, ఉపాధి, ఆరోగ్యం ఇంకా సమాజంలో వారి పాత్ర వంటి అంశాల్ని హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సమాజ అభివృద్ధిలో వారు ముఖ్యమైన పాత్ర పోషించేలా వారిని శక్తివంతం చేయటానికి, వారికి తగిన అవకాశాలను కల్పించడానికి ఈ యువజన దినోత్సవం ప్రేరణ అందిస్తుంది. అంతర్జాతీయ యువజన దినోత్సవం సెమినార్లు, వర్క్షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు వంటివి నిర్వహిస్తారు. యువత తమ గళం వినిపించడానికి, తమ ఆలోచనలను పంచుకోవటానికి ఇంకా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి స్ఫూర్తినిస్తాయి.